డిటాక్స్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను. డిటాక్స్ వాటర్ కోసమని పొమగ్రనేట్ సీడ్స్, కొంచెం మింట్, కొంచెం లెమన్, ఆరెంజ్ స్లైసెస్, కీరా స్లైసెస్, అల్లం అండ్ 2 ఇలాచీ తీసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 లీటర్ వాటర్లో వేసుకున్నాను. ఇలాచీని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకొని ఇవి కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి డీటాక్స్ వాటర్, డైలీ ఇవి తీసుకోవచ్చు. జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. గుమ్మడికాయ జ్యూస్ కోసమని కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు, కొంచెం అల్లము, కొంచెం మింట్, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకొని వీట్ గ్రాస్ పౌడర్ కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 10 o'clock తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఇప్పుడు కూడా పోసుకుందాం. మనం కొంచెం వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ వీట్ గ్రాస్ పౌడర్, లెమన్ కూడా తీసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేశాను. దీన్ని ఈ కప్పు 200 ml ఈ కప్లో మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ కింద చేయాలి. ఇది బాడీని డిటాక్స్ చేస్తుంటుంది. ఫ్యాట్కి, బెల్లీ ఫ్యాట్ లాస్కి ఉపయోగపడుతుంటుంది. బక్వీట్ ఫ్లోర్ తోటి నేను రొట్టె చేసుకోబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బక్వీట్ ఫ్లోరు, ఇది ఏకాదశి కూడా యూజ్ చేసుకోవచ్చు. కుట్టు ఆట, తోటకూర చాపుడు అండ్ క్యారెట్ తురుము, కొంచెం మెంతికూర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, సోంపు, ఇవి ఇంగ్రీడియంట్స్. వీటితోటి నేను రొట్టె ఎలా చేసుకుంటున్నానో చూపించబోతున్నాను. చూడండి, పూరి ప్రెస్ మీద ఒత్తుకున్నాను. ఇలా చిన్న సైజులో రొట్టెలాగా వస్తుంది. దీన్ని తీసుకొని మనం కాల్చుకోవాలి. చూడండి, బక్వీట్ ఫ్లోర్తో చేసినటువంటి రొట్టె రెడీ అయింది. ఇది నా లంచ్ ప్లేటు. దీన్ని మనం పెరుగుతో కలుపుకొని తినవచ్చు. అంతే అండి. 6 o'clock డిన్నర్ కోసం అని రాగి సూప్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సింది సొరకాయ, కొంచెం గుమ్మడికాయ, ఒక క్యారెట్, కొంచెం పుదీనా, ఇవన్నీ కలిపి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత రాగి పిండితోటి కలిపి జావ చేసుకోవాలి. కొంచెం 1 ఇంచ్ అల్లం కూడా తీసుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కుక్కర్లో విజిల్స్ ఉడికించినాక ఈ ముక్కలు వీటిని మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లెక్క చేసుకోవాలి. చూడండి, మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకొని రాగి పిండితోటి జావ చేసుకోవాలి. రాగి పిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక మనం ఇందాక కుక్కర్ పెట్టినటువంటి వాటర్ ఉన్నాయి కదా, అందులోనే ఇది వేసుకొని బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, మీరు కావాలంటే ఈ ప్లేస్లో జొన్న పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి సొరకాయ, గుమ్మడికాయ పేస్ట్, దీన్ని మనం ఇప్పుడు దీంట్లో కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా చక్కగా కలుపుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఒక 5 minutes కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా, కొంచెం టైట్ అంటే టైట్, మీకు ఎలా అంటే అలా. చూడండి, ఇప్పుడు దీన్ని మనం సూప్లోకి తాలింపు వేసుకోవడం కోసం కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం నెయ్యిలో వేసి తాలింపు వేస్తున్నాను. దీన్ని ఈవినింగ్ 6 o'clock డిన్నర్ లెక్క తీసుకోవాలి మనం. చూడండి, సూప్ రెడీ అయింది. ఇది నా ఈవినింగ్ 6 o'clock డిన్నర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
ఈరోజు 8:30 డ్రింక్ కోసమని నేను ఒక 3 తమలపాకులు, కొంచెం దాల్చిన చెక్క తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్లో 3 తమలపాకులు, దాల్చిన చెక్క కలిపి బాయిల్ చేయాలి. ఇవి ఈ వాటర్ ఆఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని 8:30 డ్రింక్లో తీసుకోవాలి. 8:30 డ్రింక్ వాటర్ బాయిల్ అయినాక 1 కప్ కన్సిస్టెన్సీలో వచ్చినవి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి.